ఆగండి 2026 యూనియన్ బడ్జెట్ చూసారనుకో మీ మత అయితే పోతుంది. అండ్ నిర్మలా సీతారామన్ గారు అసలు ఎలా చేస్తారని అయితే ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. టెక్ సెక్టర్ అయితే మొత్తం రీషేప్ అయితే చేస్తున్నారు. ఇదైతే డైరెక్ట్ గేమ్ చేంజర్ అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఇదైతే మన మీద మెయిన్ ఇంపాక్ట్ అయితే పడుతుంది. ఇకపై ఎన్ని కూడా మనకైతే చీప్ గా అయితే దొరుకుతాయి, గ్యాజెట్స్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ ఏదన్నా సరే. సో అసలు ఇవన్నీ ఏంటి డీటెయిల్ గా తెలుసుకోవాలంటే కనుక పక్క ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ లాస్ట్ మాత్రం చాలా ఇంపార్టెంట్. దీనిలో ఫస్ట్ అయితే సెమీ కండక్టర్ మిషన్ 2.0 ఇండియాలోనే ప్రాసెసర్ల చిప్స్ ఎక్విప్మెంట్స్ ఎన్ని తయారు చేయడానికి అయితే ఇది ఒక కొత్త మిషన్. ఇప్పటి వరకు మనం అయితే చైనా, తైవాన్ మీద అయితే డిపెండ్ అయ్యేవాళ్ళం. బట్ ఇంక ఈసారి అయితే అవసరం అయితే లేదు. దీంతో ఫోన్స్, ల్యాప్టాప్స్ ఎన్ని ప్రైజెస్ కూడా తగ్గుతాయి. అండ్ దాంతో పాటు మన ఇండియాలో కొత్త ఫ్యాక్టరీస్ అయితే వస్తాయి. సో దీని వల్ల అయితే మనకైతే లాక్స్ లో అయితే మనకైతే జాబ్స్ ఆపర్చునిటీస్ కూడా ఓపెన్ అవుతాయి. దీంతో టెక్ ఇంజనీరింగ్ చదువుతున్న వాళ్ళకి డైరెక్ట్ బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. అండ్ దీంట్లో సెకండ్ విషయం చూసుకుంటే కనుక మనకైతే కాంపోనెంట్స్ గురించి అయితే 40,000 కోట్లు అయితే కేటాయించారు. దీంతో మొబైల్స్, టీవీస్, ఇయర్ బడ్స్ దీంట్లో ఉండే పార్ట్స్ అన్ని కూడా మన ఇండియాలో తయారవుతాయి. ఇంకా ఇంపోర్ట్స్ తగ్గి మనకైతే ధరలు కూడా అయితే తగ్గుతాయి. ప్లస్ మరిన్ని మ్యానుఫాక్చరింగ్ జాబ్స్ కూడా మనకైతే వస్తాయి. ప్లస్ దీంతో పాటు మీ పర్స్ కూడా ఏ గ్యాజెట్ కొనాలన్నా సరే హ్యాపీ ఫీల్ అవుతుంది చిల్లు పడకుండా. క్లౌడ్ సర్వీస్ అయితే 2047 వరకు అయితే ట్యాక్స్ హాలిడే అయితే ఇచ్చారు. ఫారెన్ కంపెనీస్ మన ఇండియాలోనే వాళ్ళ డేటా సెంటర్స్ పెట్టుకుంటే వాళ్ళకి అయితే ట్యాక్స్ ఫ్రీ అనమాట. దీంతో పాటు క్లౌడ్ స్టోరేజ్ కానీ లేదంటే సర్వీస్ కానీ ఎన్ని కూడా మనకైతే చీప్ గానే దొరుకుతాయి. దీని ద్వారా స్టార్ట్అప్స్ కానీ లేకపోతే యాప్ డెవలప్మెంట్స్ కానీ వీళ్ళందరికీ కూడా సూపర్ బూస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇకపై మీ యాప్ ఐడియా అనేది చాలా ఈజీగా రియాలిటీలోకి అయితే వస్తుంది. అండ్ ఫోర్త్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే గేమింగ్ కానీ యానిమేషన్ కానీ స్కూల్స్ లోనే 15,000 సెకండరీ స్కూల్స్ అండ్ ప్లస్ 500 కాలేజీల్లో ఏవిజీసీ కంటెంట్ ల్యాబ్స్ అయితే వీళ్ళైతే పెడుతున్నారు. సో దీంట్లోనే మనకి స్టార్టింగ్ నుంచే మనకైతే యాప్స్ ఎలా డెవలప్ చేయాలి అండ్ గేమ్స్ ఎలాగా, సో ఏడు అన్ని కూడా మనకైతే ఇక్కడే ఉంటుంది. వీళ్ళు ఎవరైనా సరే గేమర్స్ కానీ లేకపోతే యూట్యూబర్స్ కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్ రీల్స్ మేకర్స్ కానీ ఎవరైనా ఉంటే కనుక ఇదే మీ ఛాన్స్. ఇండియన్ పబ్జీ, నెట్ఫ్లిక్స్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి అప్లికేషన్స్ అన్ని కూడా మీరు అయితే బిల్డ్ చేయొచ్చు. ఇంకా ఫిఫ్త్ అయితే ఐటీ కంపెనీస్ అనమాట. వీళ్ళైతే సింగిల్ రూల్ అనేది తీసుకొచ్చారు. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్స్, ఐటీ సర్వీసెస్ వీళ్ళందరూ కూడా KPO అని ఒక కొత్త రూల్ అయితే తీసుకొచ్చారు. సో దీని ద్వారా అయితే ట్యాక్స్ రూల్స్ అయితే చాలా సింపుల్ గా అయితే అయిపోతాయి. కంపెనీస్ కి మరిన్ని ఇన్వెస్ట్మెంట్స్ అయితే వస్తాయి. అండ్ దాంతోపాటు ఫ్రెషర్స్ కి అయితే ఈజీగా ప్లేస్మెంట్స్ కూడా దొరుకుతాయి. ఈ బడ్జెట్ అయితే యూత్ కి అయితే ఒక బ్రైట్ ఫ్యూచర్ అయితే క్రియేట్ చేస్తాయి. అండ్ మళ్ళీ ఎవరైనా సరే ఏం కొందామన్నా సరే మనకైతే ప్రైజెస్ కూడా కొంచెం తక్కువ రేట్ లో దొరుకుతాయి. అండ్ దీంతో పాటు మనకైతే క్రియేటివ్ ఆపర్చునిటీస్ వస్తాయి అండ్ స్టేబుల్ జాబ్స్ కూడా అయితే ఉంటాయి. మీకు ఈ అప్డేట్స్ ఏది బెస్ట్ అనిపించింది? గేమింగ్ ల్యాబ్స్ లేదంటే మనకి తక్కువ ప్రైస్ గా మనకి ఎలక్ట్రానిక్స్ గట్రా ఇవ్వడం? కామెంట్ అయితే చేయండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక ఇప్పుడు మన పేజ్ అయితే ఫాలో చేసుకోండి, SS తెలుగు టెక్ అయితే. అంటే ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ దొరకదు. సో ఇప్పుడే సేవ్ కూడా చేసుకోండి.